తిరుమల వెంకటేశ్వర స్వామికి 7 కొండలు కాదు 2 కొండలే అని రాజశేఖర్ రెడ్డి అన్నాడని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు. వీళ్ళు 7 కొండల స్వామి మీద పగ ఉంది. ఈ రోజు పగ కాదు, ఏం పగ నాకు అర్థం కాదు. 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మనిషి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మనిషి ఎంత కాన్ఫిడెంట్గా ఒక అబద్ధాన్ని చెప్తూ ఇప్పటికీ జనాల్ని ఎదవలను చేయడానికి ట్రై చేస్తున్నారో డిస్కస్ చేసుకుందాం. తిరుమల వెంకటేశ్వర స్వామికి 7 కొండలు కాదు 2 కొండలే అని రాజశేఖర్ రెడ్డి అన్నాడని కాంట్రవర్సీ రావడానికి రీజన్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిలీజ్ చేసిన జీవో నెంబర్ 338. తిరుమల కొండ మీద ఉన్న ప్రాంతంలో ఎలక్షన్స్ కండక్ట్ చెయ్యాలా వద్దా అనే డిస్కషన్ వచ్చినప్పుడు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో రాజకీయాలు, ఎలక్షన్స్ అనే ఊసే రాకూడదు అని 2005 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ జీవో నెంబర్ 338 ఇష్యూ చేసింది. అంటే ఒక రిలీజియస్ ప్లేస్లో పాలిటిక్స్ కానీ పొలిటికల్ మీటింగ్స్ కానీ ఉండకూడదు అని రాజశేఖర్ రెడ్డి ఉద్దేశం. అదేంటి మరి 2 కొండల కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది అనే డౌట్ మనకు రావచ్చు. ప్రతి ఊరికి బార్డర్స్ ఉంటాయి కదా, అలాగే కొండ మీద ఉన్న తిరుమల ఊరికి కూడా బార్డర్స్ ఉంటాయి కదా. రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం ఏరియా ఇన్ అండ్ అరౌండ్ తిరుమల విలేజ్ కంప్రైజింగ్ an extent of 27.5 square kilometers known as Tirumala Tirupati Devasthanams. The area with the boundaries అని సో అండ్ సో బౌండరీస్ అని ఇక్కడ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ సైడ్ ఏమేమి ఉంటాయి అనేది ఇందులో ఇచ్చారు. అంటే తిరుమల విలేజ్ చుట్టుపక్కల ఉన్న 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వస్తుంది. అలాగే దానికి సంబంధించిన బౌండరీస్ సో అండ్ సో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ బౌండరీస్ ఇవి అని ఆ జీవోలో మెన్షన్ చేశారు. అలాగే ఈ తిరుమల విలేజ్ని చేరుకోవడానికి ఉన్న ప్రతి దారిని కూడా ఇందులో మెన్షన్ చేశారు. సో 27 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 2 కొండల వరకే అని లిమిట్స్ వస్తాయి. కానీ ఈ 27 స్క్వేర్ కిలోమీటర్స్ అనే బౌండరీని రాజశేఖర్ రెడ్డి డిసైడ్ చేశాడా? కాదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే తిరుమల బార్డర్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇది నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి వెబ్సైట్లో ఉన్న డాక్యుమెంట్. అంటే ఈ తిరుమల బౌండరీస్ గురించి ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం. ఇన్ 1870 10.33 స్క్వేర్ మైల్స్ అంటే 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా వాజ్ గివెన్ టు ద తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ బై ద దెన్ గవర్నమెంట్. అంటే ఏంటి, 1870 సంవత్సరం అంటే బ్రిటిషర్స్ రూల్ చేసే టైంకి 10.33 స్క్వేర్ మైల్స్ అంటే 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని తిరుమల తిరుపతి దేవస్థానంకి ఇవ్వడం జరిగింది. అంటే కొండ మీద ఉన్న తిరుమల ఊరికి ఇవ్వడం జరిగింది. అండ్ ద టైటిల్ వాజ్ కన్ఫర్మ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ ఇన్ 1965 వైడ్ జీవో నెంబర్ 1784. అంటే 1965 సంవత్సరంలో జీవో నెంబర్ 1784తో తిరుమల తిరుపతి దేవస్థానంకి ఇదే ఏరియాని టైటిల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ద బౌండరీస్ వర్ ఫిక్స్డ్ యాజ్ పర్ జీవో నెంబర్ 1605 రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ 1975. అంటే మళ్ళీ 1975 సంవత్సరంలో జీవో నెంబర్ 1605తో తిరుమల బౌండరీస్ని 27.5 స్క్వేర్ కిలోమీటర్స్గా ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1986లో అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చల్లా కొండయ్య అనే కమిటీ మళ్ళీ ఇవే బోర్డర్స్ని తిరుమల విలేజ్కి 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ బార్డర్స్గా ఈ చల్లా కొండయ్య అనే కమిటీ మళ్ళీ నిర్ధారించింది. ద ఫారెస్ట్ ఏరియా బియాండ్ ద బౌండరీ ఆఫ్ 27 స్క్వేర్ కిలోమీటర్స్ ఈజ్ ద రిజర్వ్ ఫారెస్ట్ అండర్ ద సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏంటి, ఈ 27.5 స్క్వేర్ కిలోమీటర్లు దాటిన ఏరియా అంతా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వస్తుంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి తెలియదా? తెలుసు. తెలిసినా కూడా ఈ పాయింట్ పట్టుకొని ఏది తిరుమలకి 27.5 స్క్వేర్ కిలోమీటర్స్
అనే జీవో రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు అనే పాయింట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు ఒక పచ్చి అబద్ధపు ప్రచారంలోకి జనాన్ని తీసుకెళ్ళాడు. ఒకవేళ రాజశేఖర్ రెడ్డి జీవో ఇవ్వకముందే తిరుమల బౌండరీస్ సంగతి చంద్రబాబు నాయుడికి తెలియకపోతే చంద్రబాబు నాయుడు నేను విజనరీ, నాకే అన్నీ తెలుసు, నేనే అన్నీ చేశా అని చెప్పుకోవడం అనవసరం. సో తిరుమలకి సంబంధించిన 27 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 2 కొండలకు సంబంధించిన ప్రాంతం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం అండర్లో ఉంటుంది. మిగిలిన ఏరియా అంతా అంటే 5 కొండల ఏరియా అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది. పాపం రాజశేఖర్ రెడ్డి క్రిస్టియన్ అయిపోవడం వల్ల హిందూ మతానికి సంబంధించిన కాన్సెప్ట్తో గేమ్ ఆడలేకపోయాడు. నాలంటోడైతే బాగా గేమ్ ఆడించి ఉండేవాడు, ఎందుకంటే నేను క్రిస్టియన్ కాదు కదా. ఎప్పుడైతే మిగిలిన 5 కొండల్ని క్రిస్టియన్ మిషనరీస్కి రాజశేఖర్ రెడ్డి కట్టబెట్టడానికి చూస్తున్నాడని అబద్ధపు ప్రచారం స్టార్ట్ అయిందో ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి తిరుమల 7 కొండల్ని తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ జీవో నెంబర్ 746 రిలీజ్ చేశాడు. అలాగే దేవస్థానాల్లో అన్యమత ప్రచారం జరగకూడదని జీవో నెంబర్ 747 కూడా రిలీజ్ చేశాడు. ఈ పని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయాడో మరి. ఈ జీవో నెంబర్ 746, 747 రిలీజ్ చేసిన తర్వాత అప్పట్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో ఒకసారి విందాం. 746, 47 జీవోలు 2 వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వస్తే 746, 747 జీవోల్ని రద్దు చేస్తా అంటున్నాడు. 746 జీవోని రద్దు చేయడం అంటే ఏంటి అంటే రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటించిన జీవోని రద్దు చేయడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి 2 కొండలకే పరిమితం చేద్దామని చంద్రబాబు నాయుడు ఉద్దేశం. అదే కదా, నాకైతే అదే అర్థమైంది. సో టెక్నికల్గా మాట్లాడితే తిరుమల వెంకటేశ్వర స్వామిని 2 కొండలకు మాత్రమే పరిమితం చేద్దామని చూసింది చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒకడే కాదు, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్స్తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే అటవీ శాఖకు కూడా మంత్రి. అంటే ఒక అటవీ శాఖ మంత్రిగా ఉంటూ పవన్ కళ్యాణ్కి తిరుమల కొండలన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటాయన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేదన్నమాట. ఎన్ని డిపార్ట్మెంట్స్ మినిస్టర్ అయితే ఏంటి మనకు నాలెడ్జ్ లేనప్పుడు? ఇందుకు కాదండి మనం 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయింది. ఫ్యూచర్లో కూడా ఇండివిజువల్గా పోటీ చేయడానికి భయపడేది. మనం మళ్ళీ దేశం కోసం, దేశభక్తి కోసం మాట్లాడేస్తాం. సిగ్గుండాలా కొంచెమైనా? నిజాలేంటో తెలుసుకోకుండా ఎవడో చెప్పిన అబద్ధాన్ని పట్టుకొని మాట్లాడే పవన్ కళ్యాణ్కి నీతి, నిజాయితీ, దేశభక్తి, దేశం అంటే గౌరవం, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే గౌరవం, హిందూ మతం అంటే గౌరవం, హిందూ మతం అంటే భక్తి ఉన్నాయంటే నేను నమ్మాలా? నేను నమ్మనుగాక నమ్మను. నేనే కాదు, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 95% జనాలు నమ్మరు. అందుకే 2019లో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేస్తే రాష్ట్రం మొత్తం మీద పవన్ కళ్యాణ్కి అంటే జనసేన పార్టీకి 5% ఓట్ షేర్ మాత్రమే వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మిగిలిన 95% ఆంధ్రప్రదేశ్ జనాలు ఆపోజిట్గా ఉన్నారు. ఇంకా 2024లో సంగతి అంటే అదంతా చంద్రబాబు నాయుడు అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకునేవాడు. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకొనిస్తాడు. కేవలం సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇంత పొలిటికల్ డ్రామా అవసరం ఆ పవన్ కళ్యాణ్కి? పాపం ఎంత కష్టం వచ్చింది. ఈ తిరుమల 2 కొండలు 7 కొండలు ఇష్యూ గురించి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 ఒకసారి ఫస్ట్ చూడండి. ఒకసారి ఫస్ట్ ఆ జీవోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోను మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్ తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్ తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో, 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో పైన ఎక్స్ప్లెయిన్ చేసేస్తే సరిపోదు. బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు తిరుమల బార్డర్స్కి సంబంధించి ఉన్న జీవోలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సిందే. ఇక్కడ
ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. 7 కొండల్ని దివ్యక్షేత్రంగా ప్రకటించినంత మాత్రాన 7 కొండల మీద తిరుమల తిరుపతి దేవస్థానంకి పూర్తిగా అధికారం ఉంటుందా? ఉండదు. జీవో నెంబర్ 746, 747 ప్రకారం తిరుమల 7 కొండల్లో అన్యమత ప్రచారం జరగకుండా చర్యలు తీసుకునే అధికారం మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం చేతుల్లో ఉంటుంది. తిరుమల విలేజ్కి కేటాయించిన 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తిగా అధికారాలు ఉంటాయి. కానీ మిగిలిన 5 కొండల మీద రోడ్స్ ఎక్స్పాన్షన్ చేయాలన్నా, లేదా ఏమైనా కట్టాలన్నా, లేకపోతే చెట్లు కానీ ఏమైనా కొట్టాలన్నా, లేదా దేనికైనా యూజ్ చేసుకోవాలన్నా దానికి సంబంధించిన అధికారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లోనే ఉంటుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంకి ఉండదు. మిగిలిన 5 కొండలకి సంబంధించిన ఏరియాలో ఇండియన్ ఫారెస్ట్ లాస్ అన్నీ అప్లై అవుతాయి, ఎన్వైర్న్మెంట్ లాస్ అన్నీ అప్లై అవుతాయి. సో మిగిలిన 5 కొండల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చెయ్యాలన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్న ఏరియాను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అండర్లోకి మార్చాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. వాటిని మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డీనోటిఫికేషన్ చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డీనోటిఫికేషన్ చేయాలంటే ఇండియన్ ఫారెస్ట్ లాస్, ఎన్వైర్న్మెంట్ లాస్ ఒప్పుకోవు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు కాదు 2 కొండలు అన్నాడు. అందుకే రాజశేఖర్ రెడ్డి కొండల్లో కలిసిపోయాడు, అందుకే కుక్కచావు చచ్చాడు అని కూసిన ప్రతి ఒక్కడు కూడా తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు మనిషి ఎంతకాలం బతికాడు అనేది కాదు, తక్కువ కాలం బతికినా లేదా తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాల వల్ల రాజశేఖర్ రెడ్డి జనాల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు. నిజంగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా స్కాములు చేశాడు అనుకోండి, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి కోసం మాట్లాడాలి. కానీ ఒక మనిషి చేయని తప్పుకు కూడా అతని మీద నిందేసి దాంతో రాజకీయం చేయడం కన్నా దిగజారుడు బతుకు ఇంకోటి ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఇలాంటి నెగిటివ్ అయిపోయే టాపిక్స్ కాకుండా, అంటే ఈ తిరుమల లడ్డు, తిరుమల 2 కొండలు 7 కొండలు ఇలాంటివి కాకుండా అతను చేద్దాం అనుకున్న డెవలప్మెంట్ కోసం ఫోకస్ పెడితే అతనికి, రాష్ట్రానికి కూడా చాలా చాలా ఉపయోగం అని నా ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. మై డ్రీమ్ ప్రాజెక్ట్. లేదు మేము ఇంతే, మాకు ఇలాంటి టాపిక్సే కావాలి, మా పందా ఇంతే, మా దందా ఇంతే అంటారా? మీ కర్మ. ఎవడు తీసుకున్న గోతిలో ఆడే పడతాడు. సోషల్ మీడియా లేని రోజుల్లో అయితే ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పిందే నిజమని జనాలు నమ్మేవారు. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ పుణ్యమా అని నిజాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఆపడం కష్టం మరి, అది మ్యాటర్. దిస్ ఈస్ బాలాజీ కొచ్చర్లా, సన్ ఆఫ్ నాగరాజు కొచ్చర్లా. My content will always be hard-hitting, fascinating and exciting.